విశ్వాస నేత్రాలతో నువ్వు దేవునికి సహాయాన్ని చూడగలవా? ఆయన నీ పక్షంగా ఉన్నారు అని గుర్తించగలవా? అనారోగ్య సమస్యలు నీ ఉన్నా, ఆర్థిక సంబంధ ఇబ్బందులు నీ ఉన్నా, ఒంటరితనంలో నువ్వు నలిగిపోతున్నా, నిందలు అవమానాల మధ్యలో కనీసం భోజనం చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు నువ్వు ఉన్నావేమో. నీ ఆఫీసులో కావచ్చు, లేదా నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఒక సంఘర్షణ నువ్వు ఎదుర్కొంటూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అవమానంతో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువు నీకు సహాయకర్త, అని నీకు సహాయం చేయవాడు. ఏ విషయంలో ఆయన మనకు సహాయం చేస్తారు లేదా చేశారు అంటే, మన పాపములు క్షమించడంలో దేవుడు చాలా గొప్ప సహాయాన్ని మనకు చేశారు. మనలో ఏ ఒక్కరూ కూడా దేవుని తండ్రి అని పిలవడానికి యోగ్యత కలిగిన వారం కాదు. నిత్య రాజ్యంలో ఉండడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. దేవుని రాజ్యములో ఉండడానికి మనలో ఏ ఒక్కరికి యోగ్యత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం మరణించడం ద్వారా, తన అమూల్యమైన ప్రాణాన్ని మన కోసం సిలువలో ధారపోయడం ద్వారా ఆయనే మధురమైన ప్రేమను మన మీద కుమ్మరించి తన చేతులు చాపి మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన స్వరానికి లోబడి ఆయన మాటకు విధేయత చూపించిన దగ్గరికి వస్తారో వారి పాపములను దేవుడు క్షమించి వాటిని అగాధ స్థలముల్లో వేసేశాడు. మరెన్నడూ ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోడు అని లేఖనం సెలవిస్తాం.